హలో అండి, వెల్కమ్ టు కళ్యాణి ది హోమ్ చెఫ్. ఈ ఛానల్ని కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసరట్టు అల్లం చట్నీ అండి. పెసరట్టు అల్లం చట్నీ అనేది చాలా మంచి కాంబినేషన్ కదా. ఈ పెసరట్టు అల్లం చట్నీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా పెసరట్టు కోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు పెసర్లను వేసుకోవాలి. పెసర్లకు బదులు మనము పెసరపప్పును కూడా తీసుకోవచ్చండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల రైస్ని వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని వీటిని బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. లేదంటే మినిమం 4 నుంచి 6 గంటల పాటైనా ఈ పెసర్లని నానబెట్టుకోవాలండి. ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి పెసర్లు అనేవి చక్కగా నానిపోతాయి. ఇవి నానిన తర్వాత కాస్త ఉబ్బినట్టుగా కూడా కనిపిస్తాయి. ఇప్పుడు ఒక గ్రైండర్ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్న పెసర్లను వేసుకోవాలి. వీటితో పాటు ఒక చిన్న అల్లం ముక్క, అలాగే ఒక పచ్చిమిర్చి, ఆ తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి ఈ పిండిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఒక పెద్ద గ్లాస్ వాటర్ని కూడా వేసుకొని ఈ పిండిని బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త వేడయ్యాక ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పెసరట్టు బ్యాటర్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. పెసరట్టు కానీ దోశ కానీ చక్కగా రావాలి అంటే దోశ ప్యాన్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. ఎక్కువ వేడవ్వకూడదు. అలాగే బ్యాటర్ కూడా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండాలి. అప్పుడు మనకి దోశ కానీ పెసరట్టు కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పెసరట్టు మరి కాస్త క్రిస్పీగా రావాలంటే రెండో వైపు తిప్పుకొని కూడా మరొక నిమిషం పాటు కాల్చుకోవాలండి. అప్పుడు ఇంకాస్త క్రిస్పీగా వస్తుంది. ఇలానే మిగిలిన పెసరట్టులను కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అంతే అండి, పెసరట్టు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు అల్లం చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని వేడి వాటర్లో 15 నుంచి 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని వేడి అవ్వనివ్వాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక 3 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 3 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగి పెట్టుకున్న అల్లంని వేసుకోవాలి. దీనితో పాటు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ అల్లము ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోకూడదండి. అల్లం ఎర్రగా అయిపోతే మనకి చట్నీ అనేది చేదెక్కిపోతుంది. అందుకని అల్లం వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకొని ఒక గ్రైండర్ జార్లోకి తీసుకోవాలి. ఇది కాస్త చల్లారాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బెల్లంని వేసుకోవాలి. ఇక్కడ బెల్లంకి బదులు షుగర్ని కూడా వాడొచ్చండి. ఆ తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండుని బాగా స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక జల్లెడను తీసుకొని దీనిని వడగట్టుకోవాలి.
ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనికోసం పోపును ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇది ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీలోకి యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. అల్లం చట్నీ రెడీ అయిపోయినట్టే. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ పెసరట్టు అల్లం చట్నీ రెడీ అయిపోయాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే కళ్యాణి ది హోమ్ చెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.